మీరు భారతీయుడా ముందుగా లేక ముస్లిమా ముందుగా? ఈ ప్రశ్న ఎందుకు కేవలం ముస్లింలని మాత్రమే అడుగుతారు, ఇతర సామూహికాలను ఎందుకు కాదు? ఈరోజు మాటను తిప్పి పొడవకుండా నేరుగా సమాధానమిస్తాను. భారతీయుడు ముందా లేక ముస్లిం ముందా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, మనం దేశానికి విధేయత చూపిస్తామా లేక మతపరమైన గుర్తింపును ముందుగా పెడతామా అన్నది తెలుసుకోవటానికి. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1947లో ఇస్లాం పేరుతో పాకిస్తాన్ ఏర్పడింది. 1971లో బంగ్లాదేశ్ కూడా అదే ఆలోచన నుంచి వచ్చింది. కశ్మీర్లో టెర్రరిజం వల్ల జరిగిన హింసకి కూడా మతపరమైన గుర్తింపే కారణం. కానీ మరోవైపు చూసినట్లయితే క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పుడు భారతదేశం నుంచి విడిపోయే ఆలోచన చెయ్యలేదు. ఖాలిస్తానీ సిక్కు ఏర్పాటువాదులు నిజంగా వచ్చారు, కానీ ఇండియన్ ఆర్మీలోని సిక్కు రెజిమెంట్ అదే ఏర్పాటువాదులపై తుపాకీ ఎత్తింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం జాసూసీ చేస్తూ పట్టుబడినప్పుడు హిందూ సమాజం వెంటనే ఆమెను విసిరిపారేసింది. ఎవరు ఎలా అనలేదు, ఎవరు ఇలా అనలేదు. ఇది హిందువుల్ని చెడుగా చూపించాలనే అమెరికా యోధుల కుట్ర అని. అందుకే ఈ ప్రశ్న ఏ మతానికి వ్యతిరేకంగా కాదు. నేషన్ ఫస్ట్ అంటే ఇస్లాం వదిలేయమంటారా? కాదు, అలా చెప్పడమే తప్పు. మన భారత రాజ్యాంగం మన మతాన్ని పూర్తి సత్యతో పాటించేందుకు హక్కు ఇస్తుంది. ఎవరు మిమ్మల్ని హిందూగా మారమంటారు? ముఖ్యమైన విషయం ఒక్కటే, మీరు దేశం పక్షమా లేక కేవలం మీ సముదాయం పక్షమా? నన్ను ఎవరైనా అడిగితే నేను గర్వంగా చెబుతాను, భారతీయుడినే ముందుగా.